అన్న. మీరు వస్తున్నారంటే సాక్షాత్గా మనకు ఎముడే వస్తున్నాడు, మనం మొగడేస్తున్నాం చెప్పేసి మీరు వచ్చిన తర్వాత మేము ఇలాగే వదిలిపెడితే రైతులందరూ మమ్మల్ని రాళ్ల బట్టి కొడతారని చెప్పేసి మీ భయానికి ఈరోజు మార్కెట్ బంద్ పెట్టిండ్రు అన్న. కేవలం కేవలం కేటీఆర్ అన్న వస్తున్నాడనే ఒకే ఒక భయంతో ఈరోజు మార్కెట్ ని బంద్ పెట్టిండ్రు. నేను ఒక్కటి చెబుతున్నా, రైతుల కోసం రామన్న, రైతుల కోసం రామన్న. రాబోయే రోజులలో రామన్న కోసం మనం రైతులందరం, రాబోయే రోజుల్లో రామన్న కోసం మనం రైతులందరం మాయ మాటలు చెప్పి గజకర్ర గోకర్ర విద్యరని చెప్పి ఈరోజు పదవులు అనుభవిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త, మా రైతుల ఊసరు మేము నిడిచిపెట్టది. రాబోయే రోజులలో మిమ్మల్ని పక్క పక్క కూకటి వేలతో సహా పెకిలిచ్చే బాధ్యత ప్రతి ఒక్క రైతు తీసుకోవడం తెలియజేస్తూ ఈ అవకాశం ఇది థ్యాంక్. కాంతారావు యాపాలు కూడా కానీ గంగారెడ్డి ఎవరు మాట్లాడుతున్నారట? జమ్దాపూర్ గంగారెడ్డి మాట్లాడు సార్. అంత దూరం నుంచి మన ఆదిలాబాద్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మీరు అన్న ముందరా కొద్దిగా మాట్లాడు, అక్కడి నుంచే మాట్లాడు. తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చినందుకు ఆదిలాబాద్ రైతుల తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలన్నా. మేము ప్రతి సంవత్సరం ఇక్కడ మార్కెట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ డేట్ రైతులందరూ వస్తారన్నా. ఆ తర్వాత తనకున్న సమస్యలను చెప్తారన్నా. ఆ రోజు కలెక్టర్ గారు కానీ మొత్తం ప్రభుత్వ యంత్రాంగం వచ్చి పెద్ద పెద్ద బిల్డప్లు ఇచ్చేస్తారు. ఏది చేతగాని పక్షంలో సార్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఒక్క రోజుకు కాటన్ కూడుకోని అని చెప్పేసి కొనుగోలు చేసేస్తారు సార్. తర్వాత 3 రోజులు మార్కెట్ బంద్ పెడతారు సార్. ఆ టైంలో రైతులందరి యొక్క యూనిటీ పోతుంది, చక్కగా తమ పనులలో సార్. అక్కడి నుంచి ప్రైవేట్ ఖరీదారులు ఎవరుతున్నారో వాళ్ళకు కుమ్మక్క అయిపోయి దాదాపుగా పత్తి మొత్తం వాళ్ళ చేతులకు పోయేటట్టుగా రైతుల్ని హింసించడం స్టార్ట్ అవుతుంది సార్. దీని మీద ఖచ్చితంగా మీరు ఆలోచన చేయాలి సార్. రెండోది, రైతు బాగుండాలంటే మొదలు రైతు పంట పండించడానికి కరెంట్ ఇవ్వాలి సార్. మీ దయ వల్ల ప్రతి గ్రామానికి 100 ట్రాన్స్ఫర్లు 1000 ట్రాన్స్ఫర్లు సబ్ స్టేషన్లు అయి ప్రతి రైతుకు సఫిషియెంట్గా కరెంట్ వచ్చింది సార్. కానీ ప్రస్తుతం నేను ఇప్పుడు ఒక యువ రైతుని 11 o'clockకి కరెంట్ వస్తుంది అంటారు సార్. నేను 11 o'clockకి స్వయంగా ఎవ్రీడే నేను 11 to 4:30 వరకు పొలంలో ఉంటా సార్. కరెంట్ దగ్గరికి వెళ్తా, నాకు 3 మోటార్లు ఉన్నాయి సార్. వెయిట్ చేస్తా సార్, కరెంట్ రాదు. నేను కొంచెం చదువుకున్నా, సబ్ స్టేషన్కి సంబంధించినటువంటి నెంబర్ తీసుకున్నా, ఫోన్ చేస్తా ఎత్తాడు, లైన్ మెన్ చేస్తా ఎత్తాడు. ఆఖరికి ఎస్సీ కూడా చేసి రాత్రి నేను 12 గంటలకు లేపిన, అరే అని అడిగిన వాడిని, మాకు 11 జాగల నీ దగ్గర దమ్ముంటే నువ్వు 2 గంటలకు ఇస్తాను చెప్పు, ఆ తర్వాత మేము మాట్లాడతాం, మా ప్రామశల్యంలో చెప్తాం. కానీ 11 ఎట్లా వెయిట్ చేయాలరా కుక్క అని అడిగిన వాడిని నేను. అయినా 2 రోజులు పట్టించుకుంటే వాడు ఎవరు లేడు సార్. దయచేసి రైతులకు ఏదైనా ఒక హామీ అనేది ఇస్తే దాన్ని ఖచ్చితంగా తూచ తప్పకుండా పాటించకపోతే రైతులు చీకట్లో పాములకు బలైతారు, విద్యుత్కు బలైతారు. కాబట్టి ఖచ్చితంగా ఇంటంలా కరెంట్ వచ్చేటట్టు చూడాలి సార్. రెండో సమస్య ఏంటంటే ఇప్పుడు మనకు సీసీఐ ద్వారా కొనుగోలు 12 మైచర్కు చేసేసారు సార్. అది మా దురదృష్టమో దేశం లెవెల్ల ఏందో కానీ అసలు నాణ్యమైన పత్తి సార్ మనం ఏం చేసినా ఎంత ఆరబెట్టినా కూడా 12 కింద మైచర్ చూపదు సార్. ఫస్ట్ పికింగ్లో ఏదైతే కాటన్ మనం చేస్తామో దాంట్లో నాణ్యత ఎక్కువ ఉంటుంది సార్. వాళ్ళకు కూడా తెలుసు, దాని పింజ కూడా పొడుగు వస్తుంది సార్. అన్ని లాభాలు ఉన్న ఒక్క మైచర్ సాగు చూపి సార్ మమ్మల్ని మొత్తం బోల్తా కొట్టించి 4, 6, 8 కిలోలు కట్ చేసుకుంటే మేము ప్రైవేట్ వాళ్ళకు అమ్ముకుంటే ఎంత డబ్బులు వస్తాయో దాదాపు అదే లెక్కకు జమ అయ్యేటట్టు మమ్మల్ని చూసి మోసం చేస్తున్నారు సార్. ఈ సమస్య నుంచి మమ్మల్ని మీరు ఖచ్చితంగా గట్టెక్కించాలా సార్. ఇప్పుడు నేను ఒకటి సార్ సైంటిఫిక్గా నేను చూసి నేను ప్రత్యేకంగా సార్ ఇప్పుడు దానికి 8 నుంచి 12 క్వింటాల్ 12 మైచర్ ఉన్న పత్తినే కొనుగోలనే నిబంధన ఉంది సార్. అయితే 12 మైచర్ వచ్చిన దానికి 4 కిలోలు కట్ చేసి 8 మైచర్కి మనకు క్యాలిక్యులేషన్ చేసి ఇస్తున్నారు సార్. వాస్తవంగా మీరు చూడండి సార్, 12 మైచర్ వచ్చినటువంటి ఒక 10 క్వింటాల పత్తిని ఆరబెట్టి 8 వచ్చిన తర్వాత మనకింత ఎకరానికి 4 కిలోలకింత క్వింటాలకింత లాస్ అయితే సార్ నేను భూమికి ముక్కు రాస్తా సార్. అది తప్పు లెక్క సార్. మీరు చూడండి సార్, అది రైతులు మోసపోతున్నారు సార్. దాని మీద మీరు ఖచ్చితంగా గమనించి మాకు న్యాయం జరిగేటట్టు చూడాలా సార్. మళ్ళీ ఒకటి, ఇప్పుడు స్వయంగా మన కేసీఆర్ గారు రైతులకు ఎటువంటి సమస్య ఉండొద్దనే ఏకైక ఉద్దేశంతో ప్రతి గ్రామానికి ఒక ఎంప్లాయీని మనకు ఇచ్చిండు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో. అది మనం అర్థం చేసుకోవాలా సార్. వాళ్ళందరూ ఉన్నారు సార్, వాళ్ళే లెక్కలు చేసి
ఈ రైతు 10 ఎకరాల సోయ వేసిండు, ఈ రైతు 5 ఎకరాల పత్తి వేసిండు. ఈ సర్వే ప్రకారం వాళ్ళ ప్రకారమే టోకెన్ ఇష్యూ అవుతుంది సార్. ఇష్యూ అయిన తర్వాత 5 ఎకరాలకు మనకి ఎంత కొనుగోలు అన్నీ కొంటే కొంటారు సార్. ఆ టోకెన్ ఇష్యూ చేసిన తర్వాత కూడా రైతుని ఆటోలు కైకిలు పోతారా సార్? ఈ పత్తి బండి వచ్చిన నుంచి కానీ సోయాబీన్లు వచ్చిన నుంచి కానీ 4 రోజులు అవి లోడ్ కాకపోతే 4 రోజులు వీళ్ళు అక్కడి వరకే వెయిట్ చేసి ఉండాలా సార్? వాళ్ళు కైకిలు చేసుకోవద్దా? అసలు వాళ్ళు వచ్చే అవసరం ఎందుకుంది సార్? అట్లాంటప్పుడు అధికారులు ఇచ్చిన లెక్కలు తప్పైనప్పుడు అధికారులు ఎందుకు సార్? మనకు అర్థం కాదు. ఒక్కసారి వ్యవసాయ అధికారి ఈయనకి ఇంత వండుతుందని చెప్పినప్పుడు కిసి హాలత్లో కూడా ఏ ఫార్మర్ కూడా ఖర్చు పడికాపులు కాసే అవసరం లేకుండా మీరు చూడండి సార్ ప్లీజ్. రెండోది సార్, నేను దగ్గర నా ఇంటర్నెట్ నుంచి వ్యవసాయం చేస్తున్నా సార్. ఒక్కటే సమస్య, మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఎప్పుడైనా ప్రకృతి అనేది 5 సంవత్సరాలలో 3 సంవత్సరాలు సహకరించదు సార్ రైతులకి. ఆ 3 సంవత్సరాలలో సోయాబీన్లో దాదాపు ఏ పంట అయినా కానీ నానడం అనేది కామన్ సార్. తడిసిన ధాన్యం కొనాలా, తడిసిన సోయాలు కొనాలా అని మనం ఎవ్రీ ఇయర్ ఎందుకు పాట పాడాలా సార్? నాకు అర్థం కాదు. ఒకేసారి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దానికి ఏదో ఒక కేటగిరీ నిర్ణయించి తడిసిన దానికి 100-200 తక్కువ చేసి డైరెక్ట్ కొంటే మేము లంచాలు ఇచ్చి వీళ్ళని బతికిలాడి బిచ్చాల తిరిగే పరిస్థితి మాకు ఎందుకు ఉంటుంది సార్? 100% సార్. రాష్ట్రం లెవెల్లో ఒకటేసారి నిర్ణయం తీసుకోవాలా. రైతు సొంతంగా తప్పుకోడు సార్. ప్రకృతి సహకరించకపోతే అట్లా జరుగుతుంది. ఈ మద్దతు ధర అనేది రైతు క్షేమం కోసం పెట్టిన అప్పుడప్పుడు తడిసిన ధాన్యాన్ని గవర్నమెంట్ రైతు క్షేమం కోసం ఎందుకు కొనదు సార్? కొనాలంటే దానికి ఒకటే లెక్క ఉండాలి. ప్రతిసారి రైతులు రోడ్లు ఎక్కే పరిస్థితి ఉండదు సార్. మీరు కూడా కష్టపడి అక్కడి నుంచి వచ్చే పరిస్థితి ఉండదు సార్. దానికి ఒక శాశ్వత పరిష్కారం అనేది రైతులకు మీరు ఖచ్చితంగా అయ్యేటట్టు చూడాలి సార్. తడిసినా కూడా రైతు నిర్భయంగా తెచ్చి అలా ఊలో పెట్టి దానికి మార్కెట్ ధరకు 100-200 గవర్నమెంట్ ఇచ్చినట్టు ధరకు అలాంటి పంటను అమ్ముకునేటట్టు ఉండాలే కానీ సార్ 500-200 లంచం ఇచ్చి రాత్రి వేళలో పోయి రైతు కాళ్ళు మొక్కి చేపించుకునే పరిస్థితి ఉండకూడదని చెప్పి తెలియజేస్తున్నాను సార్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు పోలీస్ స్టేషన్లో కానీ కొన్ని ఆఫీసులలో 2 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే అధికారులు ఉంచారు సార్. ఇలా ఒక్కొక్క అధికారి పాతుకుపోయి ఉండడంతో అంత సిండికేట్ వ్యవస్థతో వాళ్ళకి లింక్ ఏర్పడి మామూలు జెన్యూన్ రైతుల్ని ఇబ్బంది పెట్టి ఎవరైతే రాత్రి దొంగ కొనుగోలు చేసుకుని చంపుతాడో వాడికి న్యాయం చేస్తున్నారు సార్. 2 సంవత్సరాల కంటే ఎక్కువ ఇక్కడ పాసింగ్ చేసే అధికారుల్ని ఏ మార్కెట్ యార్డ్లో కూడా స్థిరంగా ఉంచొద్దని చెప్పి నేను రైతుల తరఫున నేను తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు యాపలగూడ రైతు కాంతారావు. సార్ నా పేరు కాంతారావు, ఆదిలాబాద్ రూరల్ మండల్ యాపలగూడ గ్రామం సార్. నేను ఏజెన్సీ విలేజ్ సార్. నేను మొన్ననే 14వ తేదీ నాడు మార్కెట్ పత్తి అమ్మిన. ప్లీజ్. జూన్ 10వ తారీఖు నాడు పత్తి విత్తనాలు వేసి 120 రోజుల తర్వాత సంతోషంగా మార్కెట్కు పత్తి తెస్తే ఆ 120 రోజుల వేరు సార్. ఈ 10 రోజుల కష్టం వేరున్నది సార్. 14వ డేటు నేను స్లాట్ బుకింగ్ చేసుకుంటే దానికి 3 రోజుల ముందు ఇంటికాడ మొత్తం రోడ్డు పైన మొత్తం 3 రోజులు పత్తి ఎండ పెట్టుకొని 14వ డేట్కు మార్కెట్కి వచ్చిన సార్. వచ్చిన తర్వాత ఫస్ట్ ఆధార్ అథెంటికేషన్ చేసుకోవాలి సార్. మనం కాటా ఇక్కడ ఉంటుంది సార్, అది ఆ రూమ్లో ఉంటుంది. ఆ కాటా బండి వెయిటింగ్లు ఉంటారు. అది ఎప్పుడు సార్ స్లాట్ బుకింగ్ చేసిన తర్వాత మైచర్ టెస్ట్ చేసిన తర్వాతనే అక్కడికి పంపిస్తారు. ఆధార్ అథెంటికేషన్ చేసినాక జోరామన్న మాట్లాడతారు అప్పుడు పోతా జోరా మాట్లాడతారు కేటీఆర్ మాట్లాడతారు. మైచర్ చూసుకున్న తర్వాత జిల్లింగ్కి వెళ్తే అక్కడ కూడా సార్ మళ్ళా రెండోసారి మైచర్ చూస్తారు సార్. అలా ఇప్పుడు 8 నుంచి 12% ఉంటే సార్ 12 దగ్గర ఇప్పుడు కొత్తగా పాయింట్లల్లో చేస్తున్నాం సార్. 8-3, 9-3 అట్లా రౌండ్ ఫిగర్గా చేస్తలేదు సార్. ఇప్పుడు ఇంతకు ముందు వచ్చిన 6% మైచర్ వచ్చిన రైతులు ఉన్నారు, 7% వచ్చింది. 13 తర్వాత వంటలేదు సార్. 6-7 వచ్చినా కలుపుతలేదు. ఎందుకు కలుపుతలేదని ఒక్కసారి సీసీ అధికారులను మాకు చెప్పాలి సార్. ఇక తర్వాత సార్ యూరియా కూడా కంఫర్ట్గా రాలేదు సార్. ఒక్కొక్కరికి 2 బస్తాలు సార్. దానికి కూడా వేరేది లింక్ 250 రూపాయలు. తర్వాత యాభై సంవత్సరాలు ఉన్నాయి మా అమ్మకు, మొగాళ్ళ నొప్పులు ఉన్నాయి. సోయాబీన్ అమ్ముకోవాలంటే నేను రాలే సార్. మా అమ్మని కూడా దోలుకొని వచ్చి బయోమెట్రిక్ వేపియాలంటున్నాను సార్.
ఇదంతా రైతు మీదనే ఎందుకు ఇంత ఇన్ని ప్రయోగాలు? రైతు ఎవరికి ఏం మోసం చేస్తలేడు కానీ